నమస్తే ఇంజనీర్స్. నేను మీ ఇంజనీరింగ్ పాప. కోల్ అనేది 300 ఏళ్ల క్రితం చెట్లు చనిపోయాక భూమి లోపల ప్రెషర్ అండ్ హీట్తో తయారైన ఒక ఇంధనం అని మనం మన ప్రీవియస్ వీడియోలో చూసాం. మరి అంత లోతులో ఉన్న మన కోల్ని ఎలా కనుగొన్నారో ఈ వీడియోలో చూసేద్దామా? బర్నింగ్ స్టోన్. అప్పట్లో మన పూర్వీకులు వంట చేయడానికి రాళ్లతో పొయ్యి నిర్మించుకొని కట్టెలతో వండేవారు. ఒకసారి ఈ నల్ల రాళ్లతో పొయ్యి చేసినప్పుడు కట్టెలు అయిపోయినా ఈ రాళ్ళు వెలుగుతూ ఉండడం గమనించారు. అప్పటి నుంచి వారు మండే రాళ్ళు అని అనడం మొదలుపెట్టారు. సో మంట ఎక్కువసేపు ఉండడం, వేడి ఎక్కువగా రావడం వల్ల కట్టెల కంటే ఇవే నాణ్యమైనవి అని వీటిని వాడడం స్టార్ట్ చేశారు. చైనా అండ్ గ్రీక్ పీపుల్ కోల్ యూసేజ్. 1000 BC టు 3000 BC వరకు చైనా వాళ్లకు అసలు ఆ నల్లరాయి అలా ఎందుకు మండుతుందో తెలియకపోయినా దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకున్నారు. వీరు ఈ మండే రాయిని వంట కోసమే కాకుండా చలికాలంలో ఇంటిని వెచ్చగా ఉండడానికి, అంటే హీటింగ్ కోసం, ఐరన్, కాపర్ వంటి మెటల్స్ని కరిగించడానికి మరియు కుండలు తయారు చేసే సమయంలో హై టెంపరేచర్ కోసం యూజ్ చేశారు. గ్రీకు వాళ్ళు కూడా చైనా అంతా కాకపోయినా కొంతవరకు ఈ మండే రాళ్లను యూజ్ చేశారు. వీరు దీన్ని వాడడం కంటే దీని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. 300 BCలో రాళ్లపై పరిశోధన చేయడం ప్రారంభించినప్పుడు గ్రీకు సైంటిస్ట్ థియోఫ్రాస్టస్ తన ఆన్ స్టోన్స్ అనే బుక్లో ఇది కేవలం రాయి కాదు, దీనికి లోపల నిప్పును దాచుకునే శక్తి ఉంది అని చెప్పారు. సైంటిస్ట్ రీసెర్చ్. చైనా మరియు గ్రీకు వాళ్ళు కోల్ని యూజ్ చేసినా అసలు కోల్ ఎలా ఏర్పడింది, ఎందుకు కాలుతుంది అనే ప్రశ్నలకు సమాధానం వారి దగ్గర లేదు. సో 17th సెంచరీ నుంచి కోల్పై రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. వీటి గురించి చేసిన పరిశోధనలో మెయిన్ రోల్ పాటించిన సైంటిస్ట్ ఎవరంటే నికోలస్ టెనో భూమి యొక్క లేయర్స్ గురించి చెప్పాడు. జేమ్స్ హటన్, విలియం స్మిత్ జంతువుల మరియు మొక్కల అవశేషాల ఆధారంగా భూమి చరిత్రను వివరించాడు. ఇలా ఎందరో సైంటిస్ట్ బొగ్గులో దాగిన చెట్లు మరియు ఆకుల ముద్రల ద్వారా ఇది సాధారణ రాయి కాదు, ఇది ఒక ఫొసిల్ ఫ్యూయల్ అని ప్రపంచానికి తెలియజేశారు. కోల్ ఇన్ ఇండియా. ప్రపంచంలో కోల్ని వాడడం స్టార్ట్ చేసిన మన ఇండియా మాత్రం దీన్ని ఆలస్యంగా గుర్తించింది. 1774లో అంటే బ్రిటిష్ పాలనలో జాన్ సమ్మర్, సుటోనియస్ గ్రాంట్ హిట్లీ అనే వీరిద్దరూ నదీ తీర ప్రాంతాల్లో పరిశీలన చేస్తూ ఉండగా ఈ నల్ల రంగు రాళ్లను చూసి మండించి కోలా లేక కాదా అని చెక్ చేశారు. ఇది ఎక్కడ జరిగిందంటే పశ్చిమ బెంగాల్ రాణిగంజ్లో దామోదర్ రివర్ దగ్గర. ఇంకా అప్పటి నుంచి మన ఇండియాలో కూడా కోల్ ప్రయాణం మొదలైంది. సో మన ఇండియాస్ ఫస్ట్ కోల్ మైన్ అంటే ఏంటంటే రాణిగంజ్ కోల్ ఫీల్డే. కోల్ ఇన్ తెలంగాణ. బ్రిటిష్ వారు రాణిగంజ్లో కోల్ ఉందని తెలిసాక ఇంకా ఇండియాలో చాలా చోట్ల బొగ్గు ఉండొచ్చు అని సర్వే చేయడం ప్రారంభించారు. వీరు గమనించింది ఏంటి అంటే కోల్ ఎక్కువగా రివర్ వ్యాలీస్ దగ్గర దొరుకుతుందని. అలా మన బొగ్గు కథ ఈస్ట్ ఇండియా నుంచి సెంట్రల్ ఇండియా దాటి మన తెలంగాణ వరకు వచ్చింది. అసలు ఒక ఫ్యాక్ట్ చెప్పాలంటే రాణిగంజ్ తర్వాత జరియా, బోక్రో, గిరిద్, తాల్చేర్, ఐబీ వ్యాలీ, సింగ్రౌలి ఇలా 6 to 7 మెయిన్ కోల్ డిస్కవరీస్ తర్వాత మన తెలంగాణలో ఈ నల్ల బంగారాన్ని గుర్తించారు. 1871లో డాక్టర్ విలియం కింగ్ గోదావరి వ్యాలీ ప్రాంతంలో సర్వే చేసి ఇల్లందు వద్ద బొగ్గును గుర్తించారు. ఆ తర్వాతే సింగరేణి ప్రస్థానం మొదలైంది. కన్క్లూజన్. అప్పట్లో ఏ మిషన్స్ లేవు. వీరు సాధారణంగా అబ్జర్వ్ చేసి బొగ్గు అని గుర్తించేవారు. ఫస్ట్ వాళ్ళు నల్లటి రాళ్ళు నేలపై కనిపించినా కొండలు లేదా నది దగ్గర పొరలుగా కనిపించిన రాళ్ళు అయినా
రివర్ ఎరోజన్ వల్ల నల్లటి ముక్కలు నేల నుంచి బయటికి వచ్చినా వాటిని సేకరించి ఏమైనా చెట్ల ముద్రలు ఉన్నాయా లేవా అని చూసి దాన్ని మంట దగ్గర పెట్టి కాలుతుందా లేదా అని చూసేవారు. భూమి లోపల ఉన్న బొగ్గును కనుగొన్నాక తవ్వకాలు ఎప్పుడు మొదలుపెట్టారు, ఎలా చేశారో అంటే కోల్ ఎక్స్ట్రాక్షన్ గురించి మనం మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్.